నోటికి ఏదొస్తే అది మాట్లాడుడే కాదు, అన్న మాట మీద నిలబడాలి, ఇచ్చిన మాటకు కట్టుబడాలి, చేస్తామని అన్నమంటే చేసే తీరాలి. ఈ మాట నేను చెప్పింది కాదుల్లా, కోర్టే చెప్పింది. ఎవరికి చెప్పిందో ఏమని చెప్పిందో మీరే చూడుర్రి. మూతి ముంగట మైకు, మైకు ముంగట జనం కనబడితే నోటి మాటలకు అదుపే ఉండదు. రాజకీయ నాయకులకు వాళ్ళిచ్చే హామీలకు గ్యారంటీలకు లెక్కనే ఉండదు. అందుట్లో గౌరవనీయ ముఖ్యమంత్రుల వారు చెప్పిర్రంటే మాటకు పాటి ఉండాలి. కోర్టు అనగానే ఆయనతో మన కోర్టు అనుకునేరు కాదు, ఢిల్లీ కోర్టు. ఎన్నికలలో జనాలు ఓట్లైనకే నాయకులు ఏది పడితే అది మాట్లాడతారు. ఓట్ల కోసం లేనిపోని ఆశ పెడతారు జనాలకు. అయితే ఇప్పటి సంది ఆ కథలు నడవాయి. ఓట్లప్పుడు ఇచ్చిన మాట మీద గెలిచినాక నిలబెట్టుకోవాల్సిందే అని చెప్పింది ఢిల్లీ కోర్టు. మీరు ఇస్తామన్న హామీలు నమ్మి గ్యారంటీల మీద నమ్మకంతో జనాలు మీకు ఓట్లేస్తారు. మీరు గెలిచిరంటే జనాల ఓట్లతోనే. గెలిచినాక హామీలన్నీ ఎట్లా నెరవేరుస్తాం అని తప్పించుకోవాలని చూసుకుంటా ఊకోదు న్యాయ వ్యవస్థ అని ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్ సర్కారుని నిలదీసింది. ఒకవేళ ఓట్లప్పుడు చెప్పిన మాటలు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారో జనం ముంగట చెప్పాలని తీర్పు చెప్పింది. అందులో ఓట్ల కోసం అధికార పీఠం మీద కూర్చున్నోళ్ళు, ముఖ్యమంత్రి మంత్రి హోదాలో ఉన్నోళ్ళు ఏదైనా హామీ ఇస్తే అది నెరవేర్చే తీరాలని మొట్టకాయలేసింది కోర్టు ఢిల్లీ సర్కారోళ్లకు. మీరు చేస్తామని చెప్తే జనాలు ఆశ పెట్టుకుంటారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నోడే నాయకుడు. అట్లా కాదని ఓట్ల కోసమే మాటలు చెప్తాం, గట్టెక్కినాక మాట మారుస్తామంటే కరెక్ట్ కాదని నెత్తిలో అచ్చింతలేసిందట. తెలంగాణలో సుతం ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఎంపీల ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీ జనాలకు 420 హామీలు ఇచ్చింది. 10 నెలలు అయిపోయినా ఇప్పటిదాకా 420లో 42 హామీలు సుతం అమలు కాలేదు. కళ్యాణ లక్ష్మి, తులం బంగారం, రుణమాఫీ, రైతు భరోసా ఒక్కడి కూడా అమలైతలేదు. ఢిల్లీలో హైకోర్టు అడిగినట్టే తెలంగాణ హైకోర్టు కూడా సీఎం రేవంత్ వారి నెత్తిలా 4 అచ్చింతలేస్తే బాగుండు. ఇప్పటికైతే జనాలు బాగానే అరుచుకుంటున్నారు. 10 నెలలు గడిచి ఇప్పటిదాకా 7 గొంగడి ఆడనే ఉంది. ఎప్పుడు చదువుతాడో ఏమో రేవంత్ వారు.